ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ప్రతిరోజు అద్భుతమైన ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానముల ద్వారా మేము దీవింపబడుతున్నాం, ఆశీర్వదింపబడుతున్నాం, బలపరచబడుతున్నామని మీరు చెప్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ కొనియాడుతూ మయంపరుస్తుంటున్నాం. ఈ రోజున కూడా ఒక దీవెనకరమైనటువంటి అద్భుతమైన వాగ్దానం ద్వారా మీ మధ్యలోనికి రావడానికి ప్రభు కృప చూపాడు. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. హల్లెలూయా. ఆ వచనం అంతా మీరు మీ బైబిల్ తెరిచి చదవండి. ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో, ఆయన్ని నమ్ముకొని, ఆయన దేవుడిగా నమ్ముకొని ఏదైనా ఆయనే చేస్తాడు అని చెప్పేసి ఆయనపై ఆధారపడి ఆయన మీద విశ్వాసం నమ్మకం ఉంచి ఆయన వైపే చూస్తారో వారు ఎలా ఉంటారంటే జలముల దగ్గర నాటబడిన చెట్టు వలె ఉంటారు. వర్షం లేకపోయినా కూడా వారు ఎండిపోరు, వాళ్ళకి ఏ చింత ఉండదు, చక్కటి ఫలాలతో ఉంటారు, నిత్యము కూడా పచ్చగా ఉంటారు, ఆశీర్వాదములతో నిండి ఉంటారు. అనేక మంది కరువులో, రోగాల్లో, కష్టాలలో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. విస్తారమైన బలమైనటువంటి గాళ్ళు వీదినప్పుడు, సమస్యలు, శ్రమలు వచ్చినప్పుడు వారు కృంగిపోయి కనుమరుగైపోయి పతనమైపోతారు. కానీ యెహోవాను నమ్ముకొని ఆయన్ని ఆశ్రయముగా ఎంచుకొని ఆయన వైపే చూసేటటువంటి వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా కూడా వాళ్ళు చింత లేకోకుండా ఉంటారు. వర్షం లేనప్పుడు కూడా చింత లేనటువంటిది. ఎందుకు? ఆ చెట్టు ఇలాంటి విస్తారమైనటువంటి జలాల దగ్గర నాటబడింది కాబట్టి దానికి ఏ చింత, ఏ బాధ లేదు. అది ఎండిపోదు, అది ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటుంది. దేవుని నమ్ముకున్న నీ జీవితం కూడా జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె చింత లేకోకుండా నిత్యము ఆశీర్వాదములతో, నిత్యము దీవెనలతో, నిత్యము సమాధానముతో, శాంతితో, నెమ్మదితో నిండిన జీవితంగా నీ కుటుంబము, నీవు ఉండబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి ఆశీర్వాదం నీకు కావాలా? ఇలాంటి జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? అయితే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నమ్ముకుంటున్నాను, నేను నమ్ముకున్న వారే ఈ ఆశీర్వాదం పొందుతారు కాబట్టి నేను నమ్ముకుంటున్నాను. అవును, నువ్వు దేని విషయం అయితే కలవరపడుతున్నావు, నిద్రపోకోకుండా భయపడుతున్నావు, ఆవేదన చెందుతున్నావు, ధైర్యం కోల్పోతున్నావు, దానిని బట్టి యెహోవాను నమ్ముకో. ఆయన చేస్తాడు ఆ కార్యం, ఆయనకి సాధ్యం, ఆయన చేయగలడు. ఆ రోగాన్ని తీసేయడం, ఆ ఉద్యోగాన్ని ఇవ్వడం, ఆ పని వేరే వాళ్ళకి కాకుండా నీకే రావడం, ఆ ప్రమోషన్కి నీకు కలగడం, అది కొనుక్కోవడానికి నీకు కావలసినటువంటి ధన సహాయం చేయడం, ప్రతి దాంట్లో యెహోవాను నమ్ముకో. నమ్ముకున్నప్పుడు చింతలేదు. హల్లెలూయా. ఆయన్నే ఆధారం చేసుకో, ఆయన్నే ఆశ్రయంగా ముందు పెట్టుకో. నిశ్చయంగా నీ జీవితంలో క్షేమం, ఆశీర్వాదం నిత్యం. నీ పక్క వాళ్ళు కదిలిపోతారు, నీ పక్క వాళ్ళు ఎండిపోతారు, నీ పక్కవారి కలిగిందంతా ఒక రోజు కోల్పోతారు. కానీ నీవు ఆయన నమ్ముకుంటే నీవు కలిగింది ఎప్పటికీ నువ్వు కోల్పో. ఎప్పుడు చూసినా కూడా నువ్వు పచ్చగా ఉంటావు, ఫలాలతో ఉంటావు, దీవెన ఆశీర్వాదంతో ఉంటావు. కళ్ళు మూసుకొని అందరూ కూడా చెప్పండి, అయ్యా దీని విషయమై నేను నిన్ను నమ్ముకుంటున్నానయ్యా. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె వర్షము లేనప్పుడు కూడా పచ్చదనంతో, చింత లేకోకుండా సంతోషముగా ఉండే జీవితం నాకు ఇవ్వండి, ఆ ఆశీర్వాదం నాకు ఇవ్వండి ప్రభా. ఈరోజు వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జలముల యొద్ద నాటబడిన చెట్టుకి ఎట్లయితే వర్షం లేనప్పుడు కూడా చింత లేకోకుండా హాయిగా ఉంటుందో ప్రభా, నీ బిడ్డలు మనుషులను నమ్ముకొని, మనుషులను ఆధారం చేసుకొని, మనుషులను ఆశ్రయంగా ఏర్పాటు చేసుకొని ప్రభా, ఇన్ని రోజులు చింతపడ్డాం, సమస్యల గుండా వెళ్ళాం, శోధనల గుండా వెళ్ళాం, కష్టాల గుండా వెళ్ళాం, విపత్తుల గుండా వెళ్ళాం. కానీ ఈ రోజున నిన్ను నమ్ముకుంటుండగా, నిన్ను ఆశ్రయంగా ఏర్పాటు చేసుకుంటుండగా చింతలేని జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మనుషులు మోసగించినా, డబ్బులు లేకపోయినా, జీతం రాకపోయినా ఇక మాకు చింత లేదు. యెహోవాను నమ్ముకున్నాం కాబట్టి ఆయనే పోషిస్తాడు, ఆయనే మాకు ఆశ్రయం కాబట్టి మేము ఎప్పుడు పచ్చగా ఉంటాం, కిందికి వేరు తన్నుతూ ఉంటాం అన్నటువంటి ధైర్యం, ఈ ఆశీర్వాదం యేసు నామములో ప్రతి సంఘ బిడ్డల జీవితాల్లో, ఈ వాగ్దాన్ని ప్రతి ఒక్కరు వింటున్నటువంటి వారి జీవితాల్లో, ఈరోజు ప్రత్యేకంగా ఈ వాగ్దానాన్ని వింటున్న వారి జీవితంలో నెరవేర్పు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రభు చెప్తున్నాడు, నీ యొక్క మాటలు వింటున్న ఒక సహోదరుడు ప్రభు చెప్తున్నారు, కొన్ని నెలల నుంచి, కొన్ని రోజుల నుంచి జీతం లేదు, కూలి లేదు, చేతిలో డబ్బులు లేవు, కానీ నువ్వు చింత లేకోకుండా ధైర్యంగా పోషింపబడతా ఉంటావు, నిత్యము పచ్చగా ఉంటావు, కిందికి వేరు తన్నుతుంది కానీ నీ వేరు ఎండిపోదు, నీ జీవితం ఎండిపోదు. నిన్ను ఒకళ్ళ దగ్గర చేయి చాచే విధంగా ప్రభు ఉంచడు. ఎందుకంటే నీ నమ్మకం దేవుని మీద, నీ ఆశ్రయం యేసు కాబట్టి ఆయన నిన్ను అట్టి విధంగా ఉంచడు. తండ్రి, నీ బిడ్డల జీవితంలో వారి వేరు ఎండిపోవడానికి వీలేదు ప్రభా. నిత్యము వారు వేరు తన్ని
పచ్చదనముతో ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని, దీవెనలతో నింపుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన, ఇల్లందు, గుండాల, ఆళ్లపల్లి ఈ మండలాల ప్రజలకు ఒక ప్రకటన. మర్రిగూడెంలో 22వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు శ్యాంబాబు యొక్క చర్చిలో, ఆ యొక్క వాళ్ళ చర్చి ప్రాంగణంలో పరిశుద్ధాత్మ అభిషేకం మరియు సువార్త కూడిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేమే ఆ మీటింగ్ని ఏర్పాటు చేస్తూ ఆ యొక్క గిరిజన ట్రైబల్ ప్రాంత ప్రజలకి దేవుని యొక్క ప్రేమను చూపించడానికి, ఆయన యొక్క వాక్కును అందించడానికి, పరిశుద్ధాత్మ యొక్క ఉజ్జీవమైన కదలిక చూపించడానికి ఆ యొక్క గ్రామాల్లోనికి వచ్చి ఆ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ యొక్క మాటలు ఎవరైనా ఆ ప్రాంతాలకు సంబంధించిన వారు విన్నట్లయితే తప్పకుండా మీరు పాల్గొనండి. దేవుని దీవెన ఆశీర్వాదం మీరు చూచుదురుగాక. మర్రిగూడెం గ్రామంలో పాస్టర్ శ్యాంబాబు గారి చర్చిలో జరిగే మీటింగ్లో తప్పకుండా పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ.